హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ ఏడు శనివారాల వ్రతం చేశారు. అందుకు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మొత్తం కుకింగ్ చేసి 5 మెంబర్స్కి లంచ్కి ఇన్వైట్ చేశారు. మొత్తం పూజ అంతా ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా అన్నీ కొంచెం జోకులు వేస్తున్నాను మా బాబుతోటి. మా అబ్బాయి మా అన్నీ ఇద్దరు ఆడుకుంటున్నారు. మా అమ్మ ఏమొచ్చి వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ టైం ఇంకా అవుతుంది కదా అని చెప్పి స్పీడ్గా వంటలన్నీ ప్రిపేర్ చేసి దీపం అది పెట్టాలి కదా, పూజ అంతా చేయాలి కదా అని చెప్పి మొత్తం వంటలు వండుతున్నారు. పులిహోర వండారు అండ్ పరమాన్నం వండారు, సేమియా పాయసం వండారు, ఆలు ఫ్రై చేశారు, రైస్, సాంబార్. ఇవన్నీ మా మమ్మీ కుకింగ్ చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశారు. మా అబ్బాయి ఫుల్గా ఆడుకుంటున్నారు. మా అబ్బాయి కూడా 6 o'clock లేచి స్నానం చేస్తారు. అలా మమ్మీ పూజ చేస్తున్నారని చెప్పి ఇక్కడ రైస్ పెట్టాలి అని చెప్పి స్టవ్ ఇంకా ఖాళీ లేకపోతే రైస్ పక్కన పెట్టారు. సేమియా అండ్ పులిహోరకి చింతపండు కూడా పెట్టేశారు మమ్మీ. సేమియా అయిపోయిన తర్వాత సేమియాలోకి డ్రై ఫ్రూట్స్ వేయాలి కదా కొంచెం. ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్ అనేది మా మమ్మీ ఫుల్గా రోస్ట్ చేసి అందులో సేమియా పాయసంలో వేసేస్తారు. ఇప్పుడు చాలా లాంగ్ టైం అనేది తీసుకున్నది. వంటలన్నీ ప్రిపేర్ చేయాలి కదా, మరి 5 మెంబర్స్ అంటే ఇంక ఇంట్లో వాళ్ళు కూడా ఒక 4-5 మెంబర్స్ ఉంటారు కదా, మొత్తం 10 మెంబర్స్ ప్రిపేర్ చేశారు ఫుడ్ అనేది. అందుకు బాగా టైం అనేది అయ్యింది. కానీ పూజ మటుగా చాలా బాగా చేశారు. పూజ కూడా నేను అప్లోడ్ చేశాను, చూడండి. ఎవరైనా 7 శనివారాల వ్రతం చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. వ్రతం మీ స్టైల్లో ఎలా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మ ఎలా చేశారు అనేది కూడా ఇందులో ఉంటుంది, చూడండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసిన తర్వాత సేమియా పాయసంలో వేసేస్తున్నారు. సేమియా నాకు నచ్చినట్టు చేస్తారు మా మమ్మీ, ఎందుకంటే నేను ఒక్కదాన్నే తింటాను కాబట్టి నాకు నచ్చినట్టు చేసి పెడతారు. సేమియా అనేది పూజకి చేయలేదు, పూజకి ఓన్లీ పరమాన్నం, పులిహోర చేశారు. అప్పుడు సేమియా అయిపోయిందని పెట్టారు. మామూలుగా అయితే 2 చేసి పెట్టారు. ఇక్కడ సాంబార్కి మమ్మీ కందిపప్పు అంతా రెడీ చేసి వేస్తున్నారు. నేను వీడియో తీసుకోవడంలోనే ఆగిపోయాను. ఇంకా పులిహోర ప్రిపేర్ చేసేసారు ఆల్రెడీ. ఇక్కడ ఆలు ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసారు, పరమాన్నం కూడా ప్రిపేర్ చేసేసారు, సేమియా కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంక రైస్, సాంబార్ అండ్ అప్పడాలు కూడా మమ్మీ ఫ్రై చేసి పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ ఏం తక్కువ రాకుండా చూడటానికి. అండ్ స్వీట్ మనం ఎన్ని చేసినా సరే బయట నుంచి ఒక స్వీట్ తెచ్చి కూడా వేస్తాను అని అన్నారు. ఇంక మమ్మీ ఇవ్వండి పూజ. పూజ మొత్తం చాలా బాగా జరిగింది. మొత్తం మా మమ్మీయే చేసుకున్నారు. కిందన మొత్తం ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి 7 శనివారాలు చేసి తర్వాత ఇది 8th వడ్డీ వారమో సంథింగ్ ఏదో అంటారంట, నాకు కూడా పూర్తిగా తెలీదు. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న దేవుడి మూలన దీపం పెట్టేసి ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశారు మమ్మీ. పూజ అంతా అయిపోయిన తర్వాత బయట ముందు రోజు చెప్పారు కొంతమందికి భోజనాలు ఇలా ఉన్నాయని చెప్పి. ఇక అందరూ వచ్చి భోజనాలు అనేవి తింటున్నారు. కొంచెం వచ్చినంత వరకు టెన్షన్ ఉంటుంది కదా, ఫైనలీ వచ్చారు. నాతో కలిపి 5 మెంబర్స్ అయ్యారు. నన్ను కూడా మమ్మీ ఇన్వైట్ చేశారు కాబట్టి ఇంకా నేను కూడా బయట నుంచి వచ్చాను కాబట్టి 5 మెంబర్స్ అలాగా. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.